నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అక్రమ మత మార్పిడులు కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఒక ఉదంతం మనం చూసాం. ఉత్తరప్రదేశ్లో చాంగూర్ బాబా వ్యవహారం 500 కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్ జరిగిందంటే ఇది ఏ స్థాయిలో జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. వీటికి ఈ అక్రమ మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులకు మూల కారణం ఏంటి? దీన్ని ఎలా కూకట వేళ్లతో సహా ఎలా పెకిలించి వేయాలి? ఈ అంశానికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. స్టూడియోలో నాతో అందుబాటులో ఉన్నారు మదన్ గుప్తా గారు, గోశాల ప్రముఖ్, అలాగే ప్రముఖ జాతీయవాది, హిందుత్వవాది. అలాగే మరొక అతిథి కూడా నాకున్నారు, రవీంద్ర రెడ్డి గారు, హిందూ జేఏసీ ప్రెసిడెంట్. ముందుగా లెట్ మీ టాక్ టు గుప్తా గారు. నమస్తే. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాం మనం కలుద్దామని. సరే, ఇవాళకి నాకు కుదిరింది. బెటర్ లేట్ దాన్ ఓకే, దేనికైనా సమయం రావాలి కదా. సమయం రావాల్సిందే, కరెక్ట్. అయితే గుప్తా గారు, సార్, రీసెంట్గా మనం చూసాం వార్తల్లో, ఇది చాలా పాత సమస్య, దశాబ్దాలుగా మనకి పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, శతాబ్దాలుగా. సో రీసెంట్ ఉదాహరణ మనం చాంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్. చాలా సంవత్సరాల నుంచి అతను మారుస్తున్నాడు. ఒక 4000 మంది హిందూ అమ్మాయిలను టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇప్పటికే ఒక 1500 మందిని మార్చేశాడు. ఈ మధ్యలో పట్టుకున్నారు పోలీసులు. సో ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్. ఇది ఎక్కడ జరిగింది? యూపీలో. యూపీలో కట్టర్ హిందూ ప్రభుత్వం, అవును, యోగి ప్రభుత్వం. ఇంత పెద్ద నెట్వర్క్ జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియదా? అదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకంటే ఎస్ అతను ఎంత తెలివిగలవాడనంటే ఆర్ఎస్ఎస్ లెటర్ హెడ్స్ ని యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని వాళ్ళని మభ్యపెట్టడం మొదలుపెట్టాడు. చాలా పకడ్బందీ ప్లానింగ్ అది. ఫస్ట్ అతను టార్గెట్ చేసింది 2 హిందువుల్ని. ఇది ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్ 21-20 ఆ ప్రాంతంలో. కోవిడ్లో ఆ ఇద్దరిని భార్యాభర్తలు కోవిడ్ బారి నుంచి నేను తప్పించాను అనేటటువంటి ఒక కలరింగ్ ఇచ్చి వాళ్ళని చిన్నగా తన ఫోల్డ్లోకి తీసుకున్నాడు. తర్వాత మతం మార్చాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం బాగా ఊపందుకుంది వాళ్ళ డబ్బుతో. ఆ ఫ్యామిలీ, ఆ హిందూ ఫ్యామిలీ కోటీశ్వర్లు. వాళ్ళు ఇతనికి విపరీతంగా ఫండ్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు తెలుసుకుని అతని మీద ఉక్కుపాదం మోపడంతో అసలు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. 500 కోట్ల రూపాయల ఫండింగ్ ఇతర దేశాల నుంచి వచ్చింది అతనికి. 5 దేశాలు, అవి కూడా ముస్లిం దేశాలు. దుబాయ్, యుఏఈ, టర్కీ, పాకిస్తాన్, మరొక కంట్రీ ఏదో ఉంది. 5 కూడా ముస్లిం కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి? వచ్చేది ఆ కంట్రీస్ నుంచే కదా. ఇప్పుడు దాకా వస్తున్నది కూడా ఆ కంట్రీస్ నుంచే. మెయిన్గా దుబాయ్ నుంచి ఎక్కువ వచ్చాయి ఫండ్స్. కాబట్టి అండ్ సౌదీ అరేబియా అండ్ దుబాయ్, ఈ 2 మెయిన్ హబ్స్ వాటికి. అండ్ ఇక్కడ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఫండ్ని రైజ్ చేసుకో. మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి రాజు గారు. ఏదైనా కేసు ఒకటి జరిగింది అనుకోండి, సపోజ్ ఏదో హత్య కేసో లేకపోతే గ్యాంగ్ రేప్ కేసో, ముస్లింలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా వెళుతుంది కేసు. సుప్రీంకోర్టులో కూడా వాళ్లకు వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు ముందుకు వస్తారు. ఎట్లా వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్ వాళ్ళకి? మేము పేదలం, మేము అణగారిన వాళ్ళం, మైనారిటీలం, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. మన ఈ 2 రాష్ట్రాల్లో కొన్ని ఏరియాస్ నుంచి కొన్ని కోట్ల రూపాయల ధనం ఫండ్గా వెళ్తున్నది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి సంస్థలకి అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నది. చాలా ఆశ్చర్యం. మరి అయితే ఇక్కడ సార్, ఇప్పుడు ఈ మత మార్పిడుల లక్ష్యము
కేవలం మా మతాన్ని విస్తరించుకోవాలనేటువంటి ఒకటే లక్ష్యమా, లేకపోతే మనం ఆ మధ్యగా లవ్ జిహాద్ గురించి విన్నాం, అక్కడ కేరళ స్టోరీ ఒకటి వచ్చింది, ఏ విధంగా జరుగుతోంది ఇవన్నీ కూడా ఏంటి? కేవలం మత విస్తరణేనా, లేకపోతే దీని వెనక బియాండ్ దట్ లైన్ ఇంకేదైనా జరుగుతోందా? మత విస్తరణ ఎందుకు, దేనికి? ఇప్పుడు మతం అనేది దేనికి? ఆధ్యాత్మికత కోసం. ఏదన్నా ఆధ్యాత్మికత ఉందా అక్కడ? నీకు నీ బలాన్ని విస్తరించుకొని రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలా, అది ఈ రెండు మతాల యొక్క ప్రధానమైన ఆశయం. ఈ ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మతాల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం జనాభాను పెంచుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి. అది ఎన్ని రకాలుగా అయినా కానీ నువ్వు మోసం చేయి, భయపెట్టు, లేకపోతే ప్రలోభాలకు గురి చేయి. అంతెందుకండి, మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో 22,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో 20% అన్యమతస్తులు. అదే ఆశ్చర్యం. ఇప్పుడు అంతమంది ఉన్నారన్న సంగతి ఈ మధ్యనే బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు. 1000 మందికి పైగా ఉన్నారని చెప్పి. సార్, మేము 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము. అండ్ 300 మంది లిస్టు మేము టీటీడీ ఈఓకి ఇచ్చాం. ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు ఏం యాక్షన్ ఉంది? బండి సంజయ్ మాట్లాడాడు, అందరూ మాట్లాడుతున్నారు, ఏం యాక్షన్ ఉంది? ఓకే, వీళ్ళు అపాయింట్ అయింది ఎక్కడ? ఇప్పుడు మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, లేదు కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని సర్దుకుంటాయి. బిఆర్ నాయుడు గారు ఆయన ఇది తీసుకోగానే మొట్టమొదట మేమే వెళ్ళి అభినందించి వచ్చాం. హిందూ సంఘాలన్నీ కలిసి వెళ్ళి అభినందించి వచ్చాం. ఎందుకనంటే ఆయన ముందు రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడున్న అన్య మతస్థుల్ని మేము తీసేస్తాం. ఎంతమందిని తీశారండి? ఈ మధ్య ఒక 4గురిని, అంతకుముందు ఒక 18 మంది ఫిబ్రవరిలో, అంతే. 300 మంది లిస్ట్ ఉంది మా దగ్గర. దీని మీద నిరంతరంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు తిరుపతి లోకల్లో ఉన్నారు. ఒకటా రెండా అన్యాయాలు? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో బీఫ్ అమ్మేటటువంటి షాప్స్ ఉన్నాయి దేవాలయానికి దగ్గరగా. గోవిందుడు అని పిలుచుకుంటాం మనం. గోవు వల్ల బయటకు వచ్చినటువంటి స్వామి ఆయన. అటువంటి పుణ్యక్షేత్రంలో బీఫ్ బిర్యానీ మన వాళ్ళే వెళ్ళి దాన్ని అటాక్ చేసి ఆపించారు. ఓకే, రవీంద్ర రెడ్డి గారు, నేను ఈ మధ్య కాలంలో వచ్చినట్టు వార్త ఇది కూడా. ఇప్పుడు సార్ చెప్పారు 300 మంది లిస్టు మేము ఆల్రెడీ టీటీడీ ఈఓకి ఇచ్చామని చెప్పి. ఈ మధ్యకాలంలో నేను చూసిన వార్త ఏంటంటే 20% ఆఫ్ ది ఎంప్లాయీస్, 23,000 26,000 మొత్తం మీద పర్మనెంట్ అండ్ అవుట్ సోర్సింగ్ అంతా కలిపి, ఇందులో 4,400 మంది అన్యమతస్థులు ఉన్నారు. ఇంకా మనం ఓపెన్గా చెప్పుకుంటే క్రిస్టియన్స్ ఉన్నారనేది కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మీరు కూడా హిందూ జేఏసీ తరపున, అది నిజమేనా, లేకపోతే ఇందులో ఏమైనా ఎగ్జాజరేషన్ ఏమైనా ఎక్కువ చేసేమైనా చెప్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి 7,000 మంది. దానికి టెంపరీ అవుట్ సోర్సింగ్గా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక 11,000 మంది ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసి 22,000గా మనకు నిర్ధారణ అయింది. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే అన్యమత ప్రభుత్వం ఉందో వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళాం మేము, విత్ ఎవిడెన్స్, విత్ వీడియో షూట్. అంటే మేము ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి మెమోరాండం ఇచ్చినప్పుడు మీరు అన్ని తప్పుడుగా ఈ తిరుమల తిరుపతి పేరుని పాడు చేద్దామని మీరు తప్పుడు సమాధానం చెప్తున్నా అన్నారు. దానికి మేము ఏం చేసామంటే విత్ ఎవిడెన్స్ చర్చిలోకి వెళ్ళి స్పై కెమెరాస్తో షూట్ చేసి ఒక్కొక్క అధికార డీటెయిల్స్ అన్నీ కూడా హిందూ సంస్థలు అన్నీ కలిసి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు యాక్షన్ లేదు. పోనీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏమైనా చేస్తారంటే వీళ్ళు వాళ్ళ వంత పాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. మీరు గమనించండి, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అది లేకుండా పోయింది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ చైర్మన్గా ఫస్ట్ మన నాయుడు గారు వచ్చారో అప్పుడు మేము ఆయన స్టేట్మెంట్ విని ఈయన ఏదో చేస్తాడనుకొని చాలా సంబరపడ్డాం, వెళ్ళి వారు సన్మానించాం. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. మీరు అన్నట్టుగా 18 మందిని గుర్తించామన్నారు. మేము 300 మందిని గుర్తించి లిస్ట్ ఇస్తే ఇంతవరకు చర్యలు లేవు. అది కాకుండా ఇవాళ లిస్ట్ మొత్తం తీస్తే 300 మంది పర్మనెంటా లేకపోతే అందరూ ఉన్నారా? పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ మీరు ఇంకొకటి ఎస్వి యూనివర్సిటీలో 50,000 స్టూడెంట్స్ బుర్కాలు వేసుకొని వస్తున్నారండి. ఇవన్నీ దేవస్థానం డబ్బుతో జరుగుతున్నటువంటి సంస్థలు కదా, టీటీడీ స్పాన్సర్డ్. అయినా టీటీడీ వాళ్ళకు ఎందుకంటే ఎలా ఇస్తారు సీట్లు? ఒక దేవాలయంలో ఒక మతానికి చెందిన వాడి దాంట్లో సీట్లు ఇచ్చారు.
ఇచ్చి బుర్కాలతో వాళ్ళ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అది కాకుండా మత మార్పిడులు, మత ప్రచారాలు తప్పు అని చెప్తే వాళ్ళకు ఒక కమ్మి పార్టీ, ఇంకో పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఇవాళ మాట్లాడే వాళ్ళు లేరండి. బీజేపీ మాట్లాడాలి, కానీ ఎక్కడ మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వంలోనే ఉండే. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు వెళ్ళిపోతే హిందువుల గురించి మాట్లాడేవారు లేకుండా పోయింది. మొన్నటికి మొన్న మీరు 4 సస్పెండ్ చేశారని చెప్పారు. ఎందుకు? అది మీడియా ఛానల్లో వచ్చింది, రచ్చ అయింది కాబట్టి సస్పెండ్ చేశారు. అంతకుముందు ఒక 18 మందిని గుర్తించారు. తర్వాత ఇక్కడ ఇంతవరకు ప్రభుత్వం ఒక జీవో చేయలేదండి. నాయుడు గారు వచ్చిన తర్వాత జీవో చేస్తామన్నారు. ఏది జీవో లేదే. కేవలం హిందువులను మభ్యపెట్టే పని ఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ వరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అన్ని మతస్థులు ఉన్నారో మొర్రో అని మేము పదే చెప్తా ఉన్నాము, ఎవిడెన్స్లో ఇస్తూ ఉన్నాము. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అండి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వాలే వస్తూ ఉన్నాయి. ఇలా హిందువులకు తలమానికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా జరుగుతుందంటే ఇంకెక్కడ చెప్పుకోవాలా? మీరు చూడండి, మొన్నటికి మొన్న ఒక వైరల్ గ్రౌండ్ అనేది అక్కడ తిరుమలలో ఉంది. చూశాను, అది కూడా వార్తల్లో చూశాను. మీరు చూడండి, అది ఒక వైరల్ గ్రౌండ్, ఒక పవిత్రమైన ప్లేస్లో పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తున్నాం. మా గిరి ప్రదక్షిణలు మనం ఏం జరుగుతుంది? తిరుమల పైన ఉందా? కొండపైన ఉంది. ఎప్పుడు గుప్తా గారు ఎప్పటి నుంచి ఇది ఈ మధ్య బయటకు వచ్చిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే ఏంటి? గతంలో కొండపైన అక్కడ నిర్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కిందికి పంపించేస్తారు. పంపించినప్పుడు కొంతమంది అక్కడ పరిచారకులు, అంటే రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, అర్చకులు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని అక్కడే ఉంచారు పర్మనెంట్గా. ఆ కోటర్స్ అది కట్టి కొంచెం సపరేట్ దూరంగా పెట్టారు. కానీ ఇక్కడ చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడే దహనం చేస్తున్నారు, అక్కడే ఇది చేస్తున్నారు. మరి ఎంత అపవిత్రం? దీని మీద కూడా ప్రభుత్వము ఏదో తూతు మంత్రంగా, ఏ ప్రభుత్వమైనా తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి హిందువుల మనోభావాలను ఎవరూ గుర్తించట్లేదండి. ఓకే గుప్తా గారు, మనకి పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. పిఎఫ్ఐ బ్యాన్ అయినా కూడా మరొక రూపంలో యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. పొలిటికల్ వింగ్ ఇంకా యాక్టివ్గానే ఉందిగా. ఎస్డిపిఐ భారతదేశంలో వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళకు కొదవలేదు. అది ఆ సంస్థ బ్యాన్ అయితే ఇంకో సంస్థ వస్తుంది, ఇంకొక దాని పేరుతో చేస్తారు. సిమి ఉండేది అంతకుముందు, అది తీసేస్తే ఇంకోటి ఏదో వస్తుంది, డిఎఫ్ఐ అవుతుంది, లేకపోతే ఇంకొక పేరు వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ డాక్యుమెంట్స్లో మనకు చూసింది 2047 కల్లా మొత్తం మా రాజ్య స్థాపన జరగాలి, ఇస్లామిక్ స్టేట్ జరగాలి భారత్లో మొత్తం, ఒక రోడ్ మ్యాప్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇప్పుడు ఇంకొక పక్క మరొక కొన్ని మిషనరీసు, కొన్ని ఇక్కడ ఎవరిని మనము పర్టికులర్గా ఒక రిలీజన్ని మనం టార్గెట్ చేయడం అని కాదు, కానీ బట్ జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇలాంటి సందర్భంలో ఒక ఉనికిని కాపాడుకోవాలి, ఒక సమాజాన్ని కాపాడుకోవాలంటే ఏమైనా కొత్త చట్టాలను ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఉన్న చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా? ప్రజల్లో ఇంకేమన్నా చైతన్యం రావాలా? ఏం జరగాలి అసలు? చూడండి, చట్టాలు, న్యాయము ఇవన్నీ చాలా ఉన్నాయి, మనకి ఉన్నాయి, ఎప్పటి నుంచో చాలా ఉన్నాయి. కానీ ఎన్ని చట్టాలు అమలు అవుతున్నాయి? అదే సమస్య. ఎన్ని చట్టాలు అమలు అవుతున్నాయి? అమలు చేసేది ఎవరు? అమలు చేసేది ప్రభుత్వాలు. ఇక్కడుండే ప్రభుత్వాలు సెక్యులర్ అనే నపుంసక ప్రభుత్వాలు తయారవుతున్నాయి. యాంటీ కన్వర్షన్ లా ఉంది కదా. యాంటీ కన్వర్షన్ లా ఉంది సార్, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? ఎందుకు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానేనండి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది మసీదుల మీద, మసీదులని కాదు, సౌండ్ పొల్యూషన్ మీద. ఈ మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ కొంచెం గట్టిగానే. ఎన్ని ప్రభుత్వాలు భారతదేశంలో మీరు ఒక్క రాష్ట్రం చెప్పారు, లేదు ఇంకొక రాష్ట్రం, ఇంకో 2-3 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో? ఎన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పుని? మాకు రాజ్యాంగం అంటే గౌరవం, మాకు కోర్టులు అంటే గౌరవం. మొత్తం మాటలు కాదు సార్. అండ్ నిజంగా మీరు అన్నారు చూడండి, ప్రజలలో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చిన రోజు మాత్రమే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. తన ధర్మాన్ని తను తెలుసుకోలేకుండా ఉన్నాడు సార్ హిందువు. విడగొట్టబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే, రకరకాల ఐడెంటిటీలతో. మీకు సెక్యులర్ అనేటటువంటి ఒక తత్వాన్ని నూరిపోశారు. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒక్కరే అని హిందూ అంటాడు. ఒక క్రిస్టియన్ని, ఒక ముస్లింని ఆ మాట అనమనండి, అందరు దేవుళ్ళు ఒక్కటే అని. అవునా కాదండి? మరి ఇంకా ఎక్కడ హిందూ? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేనండి. దేవాలయాలు పవిత్రం. నేను ఊళ్ళ పేర్లు చెప్పను, కానీ మీకు అంశం మాత్రం చెప్తాను నేను. ఓకే.
శ్రీరాముల వారి దేవాలయం, దానికి ఒక మండపం ఉంటుంది కదా, ఆలయానికి అన్ని చోట్ల మండపాలు ఉంటాయి, కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. ఆ మండపంలో పీర్లను పెడుతున్నారు. ఎక్కడ తెలంగాణనా? తెలంగాణలోనే. సిగ్గుందే హిందువులకి? ఇప్పుడు పీర్లను పెట్టుకోండి, ఆచారాలను మీరు పాటించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ శవాలకు చిహ్నాలైనటువంటి పీర్లను తీసుకొని వచ్చి నా దేవాలయం కళ్యాణ మండపంలో పెడతారా? ఎవరు క్వశ్చన్ చేయట్లేదా? క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు అండ్ పోలీసులు పోనీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. పోనీ మన హిందూ లాయర్లు ఉన్నారు అనేక మంది, వెళ్ళి ఎవరైనా వాళ్ళకి అండగా నిలబడుతున్నారా? తక్కువ, చాలా తక్కువ. సో ఇట్లాంటి ముందు కళ్ళు తెరవాల్సింది హిందూ అండి. హిందూ కళ్ళు తెరిచిన రోజున మీరు చెప్పినటువంటి అన్ని సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాజుగారు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మం, ఇది అందరి మంచిని కోరేటటువంటి ధర్మం. ఇది అందరినీ కలుపుకుపోయే ధర్మం. కానీ కలవని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి ఈ ధర్మంలో వాళ్ళే ఉన్నారు. అదే దురదృష్టం, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇంటిలోని దొంగని పట్టుకోవడం చాలా కష్టం. అదే మనకి చాలా ప్రమాదకరం. ఇప్పుడు తెలిసినా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాజుగారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేనండి. రాహుల్ గాంధీ, అంటే రాజకీయాలు ఇక్కడ కానీ ఇది చెప్పాల్సినటువంటి విషయం. రాహుల్ గాంధీ హీ హ్యాస్ డ్యూయల్ సిటిజన్షిప్ అండ్ ఆర్టీఏ ద్వారా దట్ వాస్ కన్ఫర్మ్డ్. ఏం చర్య తీసుకోగలరు? నౌ హీ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. అండ్ ఇంకొక విషయం, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నదాకా సోనియా గాంధీ సిటిజన్షిప్ తీసుకోవాల. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయిన తరువాత సిటిజన్షిప్ తీసుకున్నాం. యాజ్ పర్ ద ఇటలీ వనిత కదా, దీని ప్రకారం ఇటలీ వనితకు పుట్టిన బిడ్డలు ఇటలీ పౌరులు అవుతారు. ఇప్పుడు ఎన్ని సిటిజన్షిప్లు ఉన్నాయి? 3. ఇటలీ అండ్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. ఓకే, 3 ఉన్నాయంటారు. అయితే ఉన్నట్టే కదా, బై బర్త్ వచ్చింది ఇటలీ సిటిజన్షిప్. అండ్ వ్యాపారం కోసం రాహుల్ వించి పేరుతో. ఇంకా అటువంటి ప్రతిపక్ష నాయకుడు హిందూ ధర్మాన్ని గురించి ఎందుకు మాట్లాడతాడు? సిగ్గుందా మన హిందువులకి? ఆ మాత్రం ఆలోచించలేరు. కరెక్ట్, మీరు అన్నట్టు. పోనీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? నాయకులందరూ హిందూ నాయకులే కదా. ఇది హిందూ సమాజం ఒక పునఃపరిశీలన చేసుకోవాల్సిన, ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి ఇది నీడ్ ఆఫ్ ద అవర్. సరే, ఈ రవీంద్ర రెడ్డి గారు, ఈ అక్రమ మత మార్పిడులు, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ని ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, టీటీడీ కొండ మీద జరుగుతుంది, చాలా హిందూ పుణ్యక్షేత్రాల్లో కూడా మత ప్రచారం చాలా జరుగుతుందని చెప్తున్నారు. మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? దీనికి మనం ఎలా అరికట్టవచ్చు? చివరిగా ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయి గవర్నమెంట్లో. 746, 747. 746 వచ్చేసి తిరుమల తిరుపతి ప్రాంతంలో అన్యమత ప్రచారం నిషేధము అని చట్టం ఉంది. 747 వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో 18 దేవాలయాలలో అన్యమత ప్రచారం నిషేధం అని చట్టం ఉంది. ఇది దేవాలయానికి 3 కిలోమీటర్ పరిధిలో ఈ 18 దేవాలయాలు. ఇక్కడ చట్టాలు ఉన్నప్పటికీ ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆచరించే వాళ్ళు మనకు అంటే ఈ చట్టం ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకునే వాటి లేదు. ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఈ చట్టాలు ఉన్నట్టుగా తెలియదండి.
కొండపైన అన్ని మతస్థులు మత ప్రచారం చేస్తుంటే రిటర్న్గా పట్టించాం మేము. తీసుకెళ్ళి ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్తే సార్ ఏం శిక్షించాలి చెప్పండి అంటున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ శిక్ష ఏమున్నాయి చెప్పండి అంటే చట్టాలు సరైన చట్టాలు హిందువులకు లేవండి. ఇప్పుడు చూడండి అన్ని మత ప్రచారం జరిగింది, ఓకే, మరి ఇతనికి ఏం శిక్ష చేయాలా? ఉన్న వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు, సమస్య అది. ఉన్న వాటిని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అసలు హిందువుల్లో దేవాలయాలకు సంబంధించి చట్టాలే లేవు. మీరు గమనించి చట్టాలు లేవు, రాజ్యాంగంలో చట్టాలు లేవండి. ఒక దేవాలయం మీద దాడి జరిగితే ఏముంటుందండి? ఏం చట్టం ఉందండి? క్లియర్గా ఒక దేవాలయం మీద దాడి జరిగితే అతను ఉద్దేశపూర్వక దాడి చేస్తే సెక్షన్ 34 224 పెడుతున్నారు. దానికి ఏముందండి? శిక్ష 6 నెలల శిక్ష ఉంది. ఏది చట్టం ఏది మనకి? కాబట్టి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఏదైతే మన హిందూ దేవీ దేవతల విషయంలో తులనాడుతున్నటువంటి వారి మీద చట్టాలు లేవు. ఎన్ని జరిగాయండి లాస్ట్ గత ప్రభుత్వ హయాంలో అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల సంఘటనలు జరిగాయి. 200 దేవాలయాలు కూల్చేశారు, అంతర్వేదిలో రథం తగలబెట్టేశారు, ఎన్ని విగ్రహాలను కూల్చేశారు, బిట్రగుంట రథం అండ్ రామతీర్థంలో రాముల వారి విగ్రహాలు పగలగొట్టేశారు. ఎన్ని సంఘటనలు అండి. వైజాగ్ లో ఆంజనేయ స్వామి గణపతి దేవుడికి అశుద్ధం పూసారండి. ఇంతవరకు చర్యలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చినా అదే చేస్తుందండి. చూస్తూ కూర్చున్నారు ఎవరేం చేస్తున్నా. కేవలం రాజకీయం అంతా కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం జరుగుతూ ఉందండి. హిందూ మారాల్సిన అవసరం ఉందండి. జాగో హిందూ జాగో అని ఎన్ని హిందూ సంస్థలు చెప్పినా హిందూ నిద్రపోవట్లేదండి. నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. హిందూ మేల్కోవాలా, మేల్కో హిందూ మేల్కో అంటే పడుకున్నాడు లేపొచ్చు, మేల్కున్నాడు చెప్పొచ్చు, కానీ పడుకున్నాడు నటిస్తున్నాడికి ఏం చెప్తాం? అలాంటి పరిస్థితులు హిందూ సమాజం ఉంది. కాబట్టి చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కరెక్ట్. చివరిగా గుప్తా గారు, బిఫోర్ కంక్లూడింగ్ మీరు ఏం చెప్తారు హిందువులకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా? ఒక్కటే, అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత, మతం అనేది ఆధ్యాత్మికతను బోధిస్తుంది, మన నడవడికను నియంత్రిస్తుంది. నిజమైనటువంటి ధర్మం, నిజమైనటువంటి మతధర్మం ఎక్కడున్నదో మతాలు మారేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. మన వాళ్ళే కదా మారుతున్నారు, ఆలోచించుకోవాలి. అండ్ తెలిసినటువంటి ప్రతి హిందువు ఇటువంటి పరిస్థితులు వాళ్లకు తగిలినప్పుడు ఖచ్చితంగా ఎదిరించడం నేర్చుకోవాలి. ఈరోజు అనేక సంస్థలు వేలల్లో ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి మార్చబడుతున్నటువంటి సంఖ్య వేలల్లో ఉంటాయా, లక్షల్లో ఉంటాయా? మన దేశంలో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. కానీ తగ్గుముఖం పట్టింది. అండ్ కారణం ఏంటంటే అన్ని వైపుల నుంచి వాళ్లకు కూడా థ్రెట్ ఇవ్వడం. ఇప్పుడు మన రవీందర్ ఇంతకుముందు కేసులు పెట్టారు, ఇది దేవీ దేవతల్ని దూషించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు హిందూ మతాన్ని విమర్శించకుండా మత మార్పిడి చేయరు. వాళ్ళ బోధనలు ఉండనే ఉండవు. కేసులు పెట్టిన వాళ్ళ సంగతి అటు ప్రక్కన పెట్టి ఈ వీడియోలు వాళ్ళకి ఎవరికి కనిపించడం లేదండి. ఏమండి, లాయర్లలో కానీ లేదా అడ్మినిస్ట్రేటర్స్లో కానీ జడ్జీల్లో కానీ హిందువులు లేరా? వాళ్ళ కళ్ళకి ఇవన్నీ కనిపించడం లేదా? కరెక్ట్, మీరు చెప్పినట్టు గుప్తా గారు, మనలో చైతన్యం రావాలి. రాజు గారు, ఒక్క విషయం చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒక చీమని నువ్వు చంపాలని ప్రయత్నిస్తే అది ఎదురు తిరిగి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడు. ఆ పోరాటం కూడా మన దగ్గర లేదు. మన దగ్గర లేకపోతే హిందూ సమాజం ఎక్కడ నిలబడుతుంది? రేపు నీ బిడ్డ, నీ ఇంట్లో నీ బిడ్డ బురకా వేసుకోనో లేకపోతే టెర్రరిస్టులకి పడక సుఖాన్ని ఇవ్వడానికో పంపించబడితే, లేదా నీ కళ్ళ ముందు నీ ఇంట్లో నీ కుమారుణ్ణి చంపితే, అంటే మన దాకా వస్తే గానీ తెలియదు సమస్య. అదే మన దాకా వస్తే చూసుకుందాం. దాకా వచ్చింది. పక్కింటికి నిప్పంటుకుంటే నీ ఇంటికి నిప్పంటుకోదని అనుకోకండి. మన ఇంటి దాకా. నేను ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళని చంపమని వాళ్ళని నరకమని కాదు, వాళ్ళతో కలిసి జీవించాల. మనల్ని మనం రక్షించుకోవాలి ఫస్ట్. కానీ మనల్ని మనం రక్షించుకోవాలి. కరెక్ట్, అది చాలా అవసరం. ఇది చాలా ముఖ్యం. అండ్ మనం మన ధర్మాన్నే తెలుసుకోము,
మన ధర్మం ఏం చెప్తుందో తెలుసుకోండి, ఇతర ధర్మాలు కూడా ఏం చెప్తున్నాయో తెలుసుకోండి. తనని నమ్మకపోతే ప్రాణాలు తీయమనేటటువంటి దేవుళ్ళు. అవునండి, రాతికేసి కొట్టు, నీ తమ్ముడైనా చెల్లెలైనా అన్నైనా తోడబుట్టిన పడక సుఖాన్ని ఇచ్చే భార్య అయినా ఎవరైనా సరే చంపు. ఇదా దేవుడు చెప్పాల్సిన మాటలు? కరెక్ట్. ఏదో ఒక రోజు మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలి కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు మార్పు. ఆ విషయం రాజుగారు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1000 సంవత్సరాల ముస్లిం దాడులు, 200 సంవత్సరాల క్రిస్టియన్ దాడులు అయినా సరే ఇంకా ఈ ధర్మం బ్రతికి ఉంది. అది మన గొప్పతనం. అది మన గొప్పతనం కాదు, భగవంతుడు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నాడు. అంటే ఈ ధర్మం ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి సందేశం ఏదో ఉంది, నేర్పించవలసినటువంటి విషయం ఏదో ఉంది. కాబట్టి ఈ ధర్మం ఇంత ఆటుపోట్లను తట్టుకొని కూడా నిలబడి ఉంది అంటే మీరు చూడండి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ 2 మతాలు ప్రవేశించినటువంటి 50 సంవత్సరాలలో 100 సంవత్సరాలలో పూర్తిగా దేశాలు కనుమరుగైపోయాయి, ఆ మతంలోకి మారిపోయింది. ఒక్క భారతదేశంలోనే 1200 సంవత్సరాల నుంచి ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ ధర్మం ఇంకా నిలబడి ఉంది. ఆ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అండ్ భగవంతుడు ఈ ధర్మాన్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు ధర్మవీరుల్ని ఈ సమాజానికి ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గుప్తా గారు, అలాగే రవీంద్ర రెడ్డి గారు, ధన్యవాదాలు. తప్పకుండా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో హిందూ సమాజం విడగొట్టబడుతున్నది కాబట్టి ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడి ఐకమత్యంగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలని చెప్పి చివరిగా ఒక్క మాట చెప్పండి. మీరు కులం పేరెత్తారు కాబట్టి, కులం అనే ఇదెత్తారు కాబట్టి చెప్తున్నా, కులం నీ ఇంటి వరకు ఉంచు, బయటకు వస్తే హిందువుగా ఉండు. కులం వద్దని చెప్పట్లే, ఉండు, కానీ నువ్వు బయటకు రావడంతో నువ్వు హిందువుగా ప్రవర్తించు. చక్కని మాట. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ సందేశం చాలామందికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు గుప్తా గారు. మరి ఈ అంశానికి సంబంధించి బలవంతపు లేదా అక్రమ మత మార్పిడుల విషయంలో మీ అభిప్రాయాలను కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది, హిందూ సమాజాన్ని మేల్కొల్పాలంటే ఎలా జాగృతం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.